గుడ్ మార్నింగ్, నమస్కారం మరియు ఆదాబ్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్లు. కొన్ని రోజుల క్రితం నేను ఒకరితో మాట్లాడాను. మా సంభాషణ ఏంటి అంటే కొంతమంది మేనేజర్లు ఎందుకు బాగా రాణించలేకపోతున్నారు అని. అది కమ్యూనికేషన్ల గురించి కావచ్చు, నాలెడ్జ్ గురించి కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అమలు చేసే విధానం కావచ్చు, అది స్ట్రాటజీలకు సంబంధించింది కూడా కావచ్చు. అతనేం చెప్పాడంటే, సార్ గడిచిన కొంతకాలంగా ఎక్కువ విస్తరణలు చేపట్టాం, ఎక్కువ మందిని తీసుకున్నాము, మేనేజ్ చేయడం కష్టమని అతని భావన. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ మా హెడ్ ఆఫీస్లో ఇంత కన్ఫ్యూజన్ ఉండి ఉన్నట్లయితే అప్పుడు మా సీనియర్ మేనేజర్ల పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. జోనల్ మేనేజర్లు కావచ్చు, స్టేట్ హెడ్లు కావచ్చు, టాప్ మేనేజర్లు కావచ్చు, టాప్ లైన్ మేనేజర్లు కూడా కన్ఫ్యూజన్లు ఉండి ఉండేవి. గత 2-3 సంవత్సరాల్లో మేము ఏం చేశాము అంటే మా బాధ్యతలను కొంతమందికి అప్పగించాము, అంటే డెలిగేట్ చేశాం. ఎలాగైతే మా సీనియర్ మేనేజర్లు హెడ్ ఆఫీస్కి వచ్చినప్పుడు మేము స్ట్రాటజీలు మెరుగుపరిచాము, మేధో మదనం చేశాము, సంభాషణలు జరిపాము. వారొక రాత్రి ఇక్కడే ఉన్నారు మరియు 2 రోజులు ఇక్కడే గడిపారు. పాలసీలు ఏమిటి, మనము ఏం చేయాల్సి ఉంటుందో గమనించాం, మన ఇన్సెంటివ్ విధానం ఏమిటి, రాబోయే కాలంలో ఎటువంటి మార్పులు చేయాలి, కొత్త ప్రోడక్ట్ల గురించి విషయాలు తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని వివరంగా మేము చర్చించాము. కొన్ని సమస్యలున్నాయి, అది డంపింగ్లో కావచ్చు, ప్రైమరీ సేల్స్కు జడితోకు సంబంధించింది కావచ్చు, టూర్ ప్రోగ్రాంలో సమస్యల గురించి కావచ్చు. మేనేజర్లు మాత్రం వారి హెడ్ క్వార్టర్స్లోనే కూర్చొని ఉండవచ్చు, అక్కడి నుంచే పనిచేస్తూ ఉండవచ్చు. కాబట్టి వారు అవసరానికి తగినట్లు వారి సమయాన్ని గడపడం లేదు. ఉదాహరణకు, ఒకవేళ హైదరాబాదు లోపల 50 మంది ఉన్నారనుకోండి, మరి 50 మంది బయట పనిచేస్తూ ఉండవచ్చు. అంటే 50% హైదరాబాద్లో, మిగతా 50% బయట. ఒక ఉదాహరణగా, ఒకరికి 3 రాష్ట్రాలు ఉన్నాయనుకుందాం. ఒకటి పంజాబ్ కావచ్చు, ఇంకోటి హర్యానా కావచ్చు, ఇంకోటి వెస్టర్న్ యూపీ కావచ్చు. వెస్టర్న్ యూపీ లోపల 50 మంది ఉంటారు, హర్యానాలో 20 మంది ఉంటారు ఉదాహరణకు. మరి పంజాబ్లో 30 మంది ఉంటారు. కాబట్టి వారి సమయాన్ని 50% వెస్టర్న్ యూపీలో మరియు 30% పంజాబ్లో. వెస్టర్న్ యూపీలో 20% సమయాన్ని పెంచాలా వద్దా? తప్పదు కదా. ఎంతో సంభాషణ జరిగింది. దురదృష్టవశాత్తు మేమేం గమనించాము అంటే మేము దీనికి సంబంధించి నిరాశ చెందాము. ఎందుకంటే ఇవేవి ఇంప్లిమెంట్ కాలేదు. ఎలాగైతే మనం వేగంగా విస్తరిస్తున్నామో, ఎలాగైతే వ్యక్తులను కలుస్తున్నామో, కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, తమ బాధ్యతలను తెలుసుకోలేకపోతున్నారు. నేనిప్పుడు సీనియర్ మేనేజర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో వివరిస్తాను. లేక జెడ్ఎం కావచ్చు, పని చేసేవారు కావచ్చు, లేదా వారికంటే ఉన్నతమైన స్థానాల్లో పనిచేసేవారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది. వారు హెడ్ ఆఫీస్లో మీటింగ్ అయిన తర్వాత తిరిగి వెళ్తారు. ఉదాహరణకు వారి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్కు వెళ్ళిన కొంత సమయం తర్వాత మొదటి రోజు కావచ్చు లేదా రెండవ రోజు కావచ్చు, అప్పుడు చెప్తారు పని ఏమిటి అని, ఎలా నేర్చుకోవాలి, స్ట్రాటజీలు ఏమిటి అని చెబుతారు, ఎలా చేయాలో చెప్తారు. అది ఓకే. తర్వాత రోజు అతను ఉదాహరణకు విజయవాడ ఏరియాకి వెళ్తాడు. అక్కడ చెప్పుండొచ్చు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు కావచ్చు, వారి మెదడులో ఏ విషయమైతే ఉందో ఆ ఇంటెన్సిటీ, కాన్సంట్రేషన్ రాను తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గిపోతుంది. వారు తిరిగి మార్కెట్లోకి వెళ్తారు. కాల్స్ కూడా చేస్తూ ఉంటారు, రోజువారీ కాల్స్ కూడా చేస్తూనే ఉంటారు, మెడికల్ రేప్లను కలుస్తూ ఉంటారు. కలిసిన వారందరితోనూ తమ స్ట్రాటజీలను డిస్కస్ చేసి ఉండవచ్చు. 2-3 నెలల తర్వాత మేమేం గమనించామంటే, మేమేదైతే నేర్పించామో, మేమేదైతే సంభాషించామో, కానీ దాని ఇంప్లిమెంటేషన్ 5-10% మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే హెడ్ ఆఫీసు ఫీల్డ్ కోఆర్డినేటర్లు వ్యక్తులతో సంభాషించినప్పుడు అర్థమైంది వ్యక్తులకు ఆ విషయాలు గుర్తే లేదని. అదే అసలు సమస్య మరియు కన్ఫ్యూజన్ కూడా. నిజానికి ఆదర్శవంతంగా ఎలా ఉండాలో తెలుసా? అందుకే ఈ విషయం గురించి నేను ఎక్కువగా నొక్కి చెప్పదలుచుకున్నాను. నిజానికి ఎలా జరగాలి అంటే, ఉదాహరణకు నేను ఒక జోనల్ మేనేజర్ అని అనుకుందాం. నా కింద దాదాపు 200 మంది పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకు 200 మంది అనుకుందాం. మరియు నా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ అనుకుందాం. నా వద్ద విజయవాడ కూడా ఉంటుంది, నా వద్ద హైదరాబాద్ ఉంది మరియు వైజాగ్ కూడా ఉంది. అంటే 200 మంది వ్యక్తులు, దాదాపు 200 మంది ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే నా కింద హెడ్స్గా పనిచేస్తూ ఉన్నారో, 3 లేక 4 కావచ్చు, వారు వివిధ ప్రదేశాల్లో కూర్చొని ఉంటారు. ఒకరు హైదరాబాద్లో కూర్చొని ఉంటారు, మరొకరు ఉదాహరణకు తిరుపతిలో కూర్చొని ఉండవచ్చు, కొంతమంది విజయవాడలో ఉండొచ్చు, మరి కొందరు వైజాగ్లోనూ ఉండవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు వారితో ఎలా వ్యవహరించాలి, ఎలా పనిచేయాలి. నేను హెడ్ ఆఫీస్కి వచ్చి 2-3 రోజుల మీటింగ్ను అటెండ్ అయ్యాను. ఆ తరువాత నా హోమ్ టౌన్ అయిన హైదరాబాద్కు వెళ్ళిపోయాను. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నేను ఇలా పనిచేశాను. పని చేసిన తర్వాత సాయంత్రానికి మా టీంలో ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా మేనేజర్లను, ఎంతమంది మేనేజర్లు ఉంటే అందరినీ వారిని పిలిపించాను. స్థానిక రెప్లను కూడా పిలిపించాను. ఏవైతే మేము డిస్కస్ చేశామో, హెడ్ ఆఫీస్లో ఏం డిస్కస్ చేశామో అదంతా వారికి చెప్పాను.
ఇన్సెంటివ్ పాలసీ ఏంటి, జెడ్హెచ్ఓలో సమస్య ఎలా నడుస్తూ ఉంది, ఉన్న సమస్యను చెప్పడము, మనకున్న మేజర్ ప్రొడక్ట్లు ఏంటి, వాటి సేల్స్ ఎలా జరుగుతున్నాయి, అవన్నీ పరీక్షిస్తాను. ఇంకో విషయం కూడా గమనిస్తాను, మా 4 లేక 5 ప్రొడక్ట్ల నుంచే 80% సేల్స్ వస్తూ ఉంటాయి. కానీ కొత్త ప్రొడక్ట్ల సేల్స్ బాగా ఉండకపోవచ్చు. స్థానికంగా పని ఎలా జరుగుతుందో చూడాలి. మా టూర్ ప్రోగ్రామ్ సరిగ్గా ఉందా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదో చూడాలి. అన్ని విషయాల గురించి డిస్కస్ చేశాను. సరేనా? తరువాత అతను హైదరాబాద్ ఏరియాలో పనిచేస్తాడు. 3వ రోజు పనిచేస్తాడు. అంటే అతను ఈ వారమంతా హైదరాబాద్ ఏరియాలో పనిచేశాడు మరియు అందరికీ చెప్పాడు. మొట్టమొదట తమ మేనేజర్లకు, కింద ఉన్న వారికి చెప్పాడు. తరువాత మెడికల్ రెప్లకు కూడా చెప్తాడు. తరువాతి వారం అతను తిరుపతికి వెళ్తాడు. తిరుపతిలో పనిచేసిన తర్వాత ఆ సాయంత్రం అక్కడ పనిచేస్తూ ఉన్న అందరి మేనేజర్లను పిలుస్తాడు. వారితో మాట్లాడతాడు మరియు వారికి కూడా చెప్పాడు. తను చెప్పిన విషయాలను అందరికీ చెప్పమని ఆదేశిస్తాడు. 3 రోజులు అక్కడ పనిచేశాడు మరియు అతను విజయవాడకు తిరిగి వచ్చేశాడు. విజయవాడకు వచ్చి అతను తన పనిని పూర్తి చేశాడు. సాయంత్రానికి అందరినీ పిలిపించాడు. తర్వాత మేనేజర్లందరికీ చెప్పాడు. మెడికల్ రెప్లందరికీ కూడా వివరించాడు. తరువాతి వారం అతను వైజాగ్కి వెళ్ళాడు. అక్కడ కూడా అదే మాట్లాడాడు. అక్కడ తన పని పూర్తయిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న మేనేజర్ అందరినీ పిలిపించి ప్రతి విషయాన్ని వివరించాడు. ఇది అత్యంత ప్రాథమికం, అది తప్పనిసరిగా చేయాలి. కానీ అతనది చేయట్లేదు. ఎందుకంటే అతనికి ఎలా పని చేయాలో తెలియదు. ఈ పనులన్నీ చేయకముందు అతనేం చేయాలో తెలుసా? ఎలాగైతే అతను హెడ్ ఆఫీస్కి స్ట్రాటజిక్ మీటింగ్లకు వెళ్తాడో, వెళ్ళిన తర్వాత అతను ఏం చేయాలో తెలుసా? కనీసం 5 పాయింట్లు, 5 పాయింట్లకు మించేమి కాదు, అవి వివరించాలి. 5 పాయింట్లకు సంబంధించి సమాచారం ఇవ్వాలి. ఈ సమాచారాన్ని అతని టీం అందరికీ చెప్పాలి. రెప్లకు, మొత్తం 200 మంది కూడా, మేనేజర్లకు మరియు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ 5 అంశాలను ఆ 5 మందికి చెప్పాలి. సీనియర్ మేనేజర్లకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పాలి. వారిని ఆన్లైన్గా తీసుకురావాలి, టీమ్స్గా చేయాలి. హైదరాబాద్ గురించి, తిరుపతి గురించి కావచ్చు, విజయవాడ గురించి కావచ్చు, లేదా వైజాగ్ కావచ్చు, వారి ఇమ్మీడియట్ జూనియర్లను పిలిపించాలి మరియు ఈ డిస్కషన్లు అయ్యాయి అని వారికి వివరించాలి. ఈ పాయింట్లు ఉన్నాయని, ఈ విషయాలన్నీ వారి కింద వారికి తప్పకుండా వివరించాలని, వచ్చే వారం నేను ఇక్కడికి వస్తానని, అక్కడికి వస్తానని చెప్పాలి. అదే మాట్లాడాలి. ఎప్పుడైతే వారు ఆ మీటింగ్లు వెళ్తారో అది వారం తర్వాత కావచ్చు, ప్రతి హెడ్ క్వార్టర్కు వెళ్ళి అందరితో మాట్లాడాలి. క్రింది వారి వరకు అన్ని విషయాలు వెళ్తున్నాయో లేదో గమనించాలి. జూనియర్లకు ఆ విషయాలు తెలుసో తెలియదో గమనించాలి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మరి మన మేనేజర్లు ఇలా పనిచేస్తూ ఉన్నారా? లేదు అన్నదే సమాధానం. అలా చేయడం లేదు. వారు హెడ్ ఆఫీస్ నుంచి వెళ్తారు, అంతే. ఫీల్డ్కి వెళ్తారు, పనిచేస్తారు, తరువాతి వారం వస్తారు, వారికి చెప్పాల్సింది చెప్తారు. కానీ ఇటువంటి అంశాలలో పనులు సరిగ్గా జరగడం లేదు. ఎప్పుడైతే మీకు సంబంధించిన రోల్ మారుతుందో దానితో పాటు మీ గోల్ కూడా తప్పనిసరిగా మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక ఏరియా మేనేజర్ అనుకుందాం. మీ గోల్ 5గురికి వివరించడం. ఆ 5గురికి తప్పకుండా చెప్పగలరు. ఎందుకు అంటే ఆ 5గురితోనే మీరు ప్రతి నెల 5 రోజులు అక్కడ మీరు పనిచేస్తారు. కానీ మీరు RM అయిన వెంటనే మీ దగ్గర 1 రోజు మాత్రమే ఉంటుంది. అప్పుడేంటి, మీ దగ్గర ఉన్న ప్రతి విషయాన్ని ఆ 1 రోజులోనే చెప్పాల్సి ఉంటుంది. కానీ వాటితో పాటు మీరు వారిని ఫోన్లో సంప్రదించవచ్చు. వాట్సాప్ ఉంది, టీమ్ కాల్స్ కూడా ఉంటాయి, వర్చువల్ మీటింగ్లలో వారితో మాట్లాడవచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే అది జరగట్లేదు. ప్రతి ఒక్కరికి మేమిది నేర్పించాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. మేమందరూ హెడ్ ఆఫీస్లో డెలిగేషన్ ప్రారంభించాం. కానీ మన తప్పు ఏంటంటే అదే డెలిగేషన్ అంటే ప్రాతినిధ్యాన్ని మీ హెడ్ క్వార్టర్లో అందరికీ వివరించాలి. మీరు అలా వెళ్ళారు, పనిచేశారు, వచ్చేశారు. ఇదే ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్న మొదటి విషయం. ఇది జరగాలి. ఒకవేళ మీరు సరిగ్గా డెలిగేట్ చేయకపోతే, అది సరిగ్గా వివరించకపోతే ఏమీ జరగదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. నేను మీకు అప్పుడే వివరించాను. ట్రైనింగ్ జరిగిన తరువాత ఒకవేళ మీ యొక్క రోల్ మారినట్లయితే మీ గోల్ మరియు మీ ప్లానింగ్ కూడా మారాలి. నాకు ఒకరి ద్వారా ఈ విషయం తెలిసినప్పుడు కొందరిలో కన్ఫ్యూజన్ ఉంది అని అర్థం అయింది. అప్పుడే నాకు ఈ విషయం అర్థమైంది. మన దగ్గర 500 మంది ఎంత పని చేస్తున్నారో ఆ పని 50 లేక 30 మందే ముందు చేస్తూ ఉండేవారు. వారి రోల్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. వారి బాధ్యతలు కూడా మారిపోయాయి. వారికి మనం ఎలా చెప్పాలి, వారిని ఎలా మనం సమాధానపరచాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? నేను ముందే మీకు ఈ విషయం గురించి చెప్పాను. మీరు మొత్తం 300 మంది గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీ వ్యక్తుల ప్రపంచం ఏదైతే ఉందో అది 300 కాదు. మీ వ్యక్తుల ప్రపంచం బాగా తగ్గిపోతుంది. అది కూడా 30 మంది, అంతే. అంతకన్నా ఎక్కువ ఉండదు. ఆ 30 మంది ఎవరు? మొదటి 5 మంది మీకు సరిగ్గా కింద ఉన్నవారు, మీ ఇమీడియట్ జూనియర్లు. 4 కావచ్చు, 5 మంది కావచ్చు, ఏదైనా.
వారి మీద మీ 50% సమయాన్ని కేటాయించాలి. వారి కింద ఎవరైతే 8 మంది ఉన్నారో లేదా 10 మంది కావచ్చు, వారి మీద మీ సమయం ఎంత కేటాయించాలి? 30%. వారి కింద ఎవరైతే ఉన్నారో 20 మంది కావచ్చు లేదా 16 మంది కావచ్చు, వారి మీద ఎంత సమయం వెచ్చించాలి? 20%. దాని అర్థం ఏమిటి? మీ ప్రపంచం ఇప్పుడు 200 నుండి తగ్గి 35కు పడిపోయింది. 35 లేక 30, అది ఈ రెండింటి మధ్య ఉండి ఉండవచ్చు. అంటే నేను ఏదైతే హెడ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్ళానో అందరికన్నా ముందు ఆ 5 మందికి ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. వారిని టీమ్స్ చేయాలి, అందరికీ వివరించాలి, వారి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టాలి. ఆ తరువాత వారి కింద ఎవరైతే 10 మంది ఉన్నారో వారిని టీమ్స్గా విభజించి వారిని పిలవాలి. ఎవరైతే 5 మంది మీ ఇమీడియట్ జూనియర్లు ఉన్నారో వారికి చెప్పాలి, మీ యొక్క మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే ఆ 10 మందికి ప్రతి విషయం చెప్పాలి మరియు ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 10 మంది తర్వాత ఏ 20 మంది వస్తారో 16 మంది ఎవరైనా కావచ్చు, వారికి వివరించాలి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను సేల్స్ మేనేజర్ అయితే నా మొదటి ప్రాధాన్యత 5 మంది జెడ్ఎంలు. వారికి అన్ని వివరిస్తాను, అన్ని స్ట్రాటజీలు డిస్కస్ చేస్తాను. మరి ఆ తరువాత జెడ్ఎం కింద ఉన్న ఆర్ఎం కింద ఉన్న ఏఎం. అదే నా ప్రపంచం, ఇంకేమీ కాదు. నా వద్ద 500 మంది ఉంటే నా ప్రపంచం ఆర్ఎం వద్దకే తగ్గిపోతుంది. ఈ విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇంకొక ఫిలాసఫీ ఏంటంటే అదే మేకర్ అండ్ చెక్కర్. మరి ఆ ఫిలాసఫీ ఏంటి? మరి నేను నా జెడ్ఎంలకు చెప్పాను, ఇది నా ప్లానింగ్, నేను ఇది హెడ్ ఆఫీస్ దగ్గర నేర్చుకున్నాను మరియు మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను హైదరాబాదుకు 1 నెల తర్వాత పనిచేయడానికి వెళ్ళాను. నేను జెడ్ఎం యొక్క హెడ్ క్వార్టర్కు వెళ్ళాను. అతనికి నేను 15 రోజుల ముందు లేదా 30 రోజుల ముందు అన్ని స్ట్రాటజీలను వివరించాను. వారితో పనిచేశాను, వారిని అడిగాను ఏం జరుగుతుంది అని. అతను అన్ని వివరించాడు. సరే. తరువాత మరుసటి రోజు నేను ఆర్ఎంతో కలిసి పనిచేశాను. తరువాతి రోజు కేవలం ఏఎం మరియు మెడికల్ రెప్తో పనిచేస్తాను. మరియు ఒక్కరోజు నేను పూర్తిగా మెడికల్ రెప్లతోనే పనిచేశాను. మరియు ఆ మెడికల్ రెప్లో నేను అన్ని పూర్తిగా అడుగుతాను, అన్ని ఫీడ్బ్యాక్లు తీసుకుంటాను, పనులు ఎలా జరుగుతున్నాయని, వారి ఇబ్బందుల గురించి తెలుసుకుంటాను. రాజకీయాలు లేవా అని అడుగుతా. మీ ఏరియా మేనేజర్ నుంచి ఏం నేర్చుకున్నారు, మీ ఆర్ఎం నుంచి ఏం నేర్చుకున్నారు, మీ టాప్ లైన్ నుంచి ఏం నేర్చుకున్నారు. ఎవరూ దీని గురించి స్పందించనక్కర్లేదు, వారి మీద ఎంక్వైరీ జరుగుతుందని భావించనక్కర్లేదు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు బిజినెస్ మ్యాన్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, లీడర్ కావచ్చు, ఒకటి మీ లక్ష్యం ఏమిటి? ఇది చాలా ముఖ్యం. రెండో ముఖ్య విషయం ఏమిటి అంటే, మీరు మీ లక్ష్యాన్ని అమలు చేసినప్పుడు, అమలు చేసిన తరువాత ఏ ఫలితమైతే వచ్చిందో వారి ఫీడ్బ్యాక్. గోల్. మీ లక్ష్యం ఏమిటి? ఆ తరువాత మీకు ఫీడ్బ్యాక్ ఏమి లభించింది? మీరు ఫీడ్బ్యాక్ను వేగంగా తీసుకోగలిగితే అప్పుడు ఎటువంటి సమస్యలు రావు. 90% మందికి సమస్యలు ఎందుకు వస్తాయంటే వారు సరిగ్గా ఫీడ్బ్యాక్ను తీసుకోవడం లేదు. కొంతమంది నా ఫీడ్బ్యాక్ ఎందుకు తీసుకుంటారు అంటారు. ఇది పోలీసింగ్ కాదు, ఇది ఒక మేనేజ్మెంట్ విధానం. చెప్తారు కదా, 180 డిగ్రీ 360 డిగ్రీ ఆఫ్ మేనేజ్మెంట్. ఇందులో వారికి ఎలా అనిపిస్తుందో అడుగుతారు. లేకుంటే మీ దగ్గర ఏదైనా మాయా అద్దం ఉందా? దాంతో మీకు తెలుస్తుంది ఎవరు ఎలా పనిచేస్తున్నారో. అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, మీరు ఆర్ఎం పోస్ట్లో పనిచేయవచ్చు, మీరు ఏఎం పోస్ట్లో పనిచేస్తూ ఉండొచ్చు. ప్రతి రోల్లోనూ మీకు ప్రత్యేక గోల్ ఉంటుంది. మీరు ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు మీరు సీనియర్, మెడికల్ రేపులు ఉంటారు, మీరందరితో పనిచేసి ఉంటారు, మీరు వారితో ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు, ఒక పెద్దన్నయ్యలా వారికి సహాయం చేసి ఉంటారు. కానీ మీరు రీజనల్ మేనేజర్ అయినప్పుడు అప్పుడు మీ బాధ్యతలు వేరేగా ఉంటాయి. మీరు వీటి మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్ట్రాటజీలు మరియు టూర్ ప్రోగ్రాంలు, ఇన్సెంటివ్ పాలసీలు, కొత్త ప్రొడక్ట్ల సేల్స్ గురించి తెలుసుకోవాలి, స్టాకిస్ట్లపై డంపింగ్, ప్రైమరీ సేల్స్ మరియు సెకండరీ సేల్స్పై దృష్టిని కేంద్రీకరించాలి, ఎక్కడెక్కడ ఎంత సేల్స్ జరుగుతాయో గుర్తించాలి. ఇవే ఉంటాయి. మీరు జెడ్ఎం అయిన తర్వాత మీరొక అతి ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎలాంటి వాతావరణం ఉందో గమనించాలి, సంస్కృతి ఎలా ఉంది, విలువలు ఎలా ఉన్నాయో నిర్ధారించాలి. అంతకన్నా పైకి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు ఎక్కువగా పట్టించుకుంటారు అక్కడి వాతావరణం ఎలా ఉంది, సంస్కృతి ఎలా ఉంది. అవినీతి లేదు అని నిర్ధారించుకోవాలి. వ్యక్తులను ఎలా వృద్ధి చేయాలో చూడాలి. ఆ దాగి ఉన్న ముడి వజ్రాలను కనుగొనాలి. గత 2-3 నెలల్లో అటువంటి ముడి వజ్రాలను కనుగొన్నాము. నేను మీకు ఒకటి మాత్రం ప్రామిస్ చేయగలను, చాలా ఎక్కువ ప్రమోషన్లు రానున్నాయి. నేను మునుపటి వీడియోలో కూడా చెప్పాను, దాదాపుగా మేము నిర్ణయించుకున్నాము
తప్పకుండా మేము మెడికల్ రెప్లను వెతుకుతాము. 3 లేక 4 నెలల్లో హెడ్ ఆఫీస్ తనకు తానే వెతుకుతుంది. వారిని మేము కోర్సులు చేయనిస్తాము. వారిని పాలిష్ చేసి శిక్షణ ఇస్తాము. దాదాపుగా నేను చెప్పదలుచుకున్నాను, తప్పనిసరిగా మేము 20 మంది జెడ్ఎంలు, 30 మంది ఆర్ఎంలు మరియు దాదాపుగా 20-30 ఏరియా మేనేజర్లు కూడా మేము పిలుస్తాము, వెతుకుతున్నాం కూడా. కాబట్టి ఈ విధానాలతో మేము మా భవిష్యత్తు నాయకత్వాన్ని బలపరుస్తాము. ఇది మేము చేస్తున్నాం. ఇది మా రోల్. నన్ను ఇంకో విషయం చెప్పనివ్వండి. మీరు ఒక టాప్ లైన్ మేనేజర్ అయిన తర్వాత వ్యక్తులను క్రమశిక్షణలో ఉంచడం కూడా మీ బాధ్యత. బాగా పనిచేస్తున్న వారికి బహుమతులు ఇవ్వండి. అవినీతి పరులను, సరిగ్గా పనిచేయని వారిని క్రమశిక్షణలో ఉంచండి మరియు పని చేయండి. మ్యాన్కైండ్ ఇలాగే చేస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, మేము అద్భుతంగా ఉంటాము. బాగా పనిచేసే వారికి ప్రమోషన్లు ఇస్తాము. బాగా పనిచేసే వారికి ట్రోఫీలు ఇచ్చి వీరు మంచివారిని అందరికీ చూపిస్తాం. అదే సమయంలో అవినీతి చేసేవారిని మేమందరి ముందు ఉంచుతాము. అవినీతి పరుల మీద మేము కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాము. ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ విధానాలు మీరు గమనించవచ్చు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో మేము వెనుకాడబోము. నేను ఇంకో విషయం చెప్పాలి. దాదాపుగా 250 నుండి 300 మందిని మేము గుర్తించాం కూడా. ఎవరైతే మ్యానిపులేట్ చేశారో వారు అంగీకరించారు. వారికి ఇన్సెంటివ్లైతే మేము ఇస్తాము, కానీ వారికి ఫారిన్ ట్రిప్పులు మాత్రం లభించవు, మెడళ్లు కూడా లభించవు. అదే వారికి శిక్ష. వారు అంగీకరించారు కాబట్టి వారిని ఉద్యోగాల్లో ఉంచుతున్నాం. ఎవరైతే కన్ఫెస్ చేయలేదో వారి రాజీనామాలను మేము తీసుకున్నాము. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ఎప్పుడూ మేనేజర్లు, లీడర్లు, టాప్, ఫస్ట్ లైన్, థర్డ్ లైన్, టాప్ లైన్ వీరే దీన్ని బాధ్యత వహిస్తారు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో చెప్పాలి. మేము యాక్షన్ తీసుకుంటున్నాం కూడా. నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. మీరు మంచి వ్యక్తి అయితే మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలని, అభివృద్ధి చెందాలని అంటే మీ కలలను సాకారం చేసుకోవడానికి మ్యాన్కైండ్ చాలా మంచి కంపెనీ. వాతావరణాన్ని గమనించండి. మేము ఎలా ఫీల్ అవుతున్నామో తెలుసా? మీరు నన్ను వ్యక్తిగతంగా అడిగితే నాకు చెడ్డగా అనిపిస్తుంది. ఏమనుకుంటాం? మేము మా వారిని ప్రేమిస్తాం, కానీ మేమెప్పుడైనా మోసపోతే అది చాలా కష్టంగా ఉంటుంది. అది మమ్మల్ని బాధిస్తుంది, నిజంగా బాధిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి. మేము వారిని శిక్షిస్తాం. వారికి వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటాం. కాబట్టి నేనందరికీ వివరించదలుచుకున్నాను. ఇప్పుడు ఇది మీకు సరైన సమయం. కేవలం ఫీల్డ్లోకి దూసుకెళ్ళండి. కష్టపడి పనిచేయండి. కొత్త ప్రోడక్ట్లపై దృష్టి పెట్టండి. మీరు మీ బ్రాండ్లపై పనిచేయండి. మేము తప్పకుండా చూస్తాము. 12 త్రైమాసికాల సేల్స్ చూస్తాం. మీ ట్రెండ్ ఎలా ఉందో మేము గమనిస్తాము. కొత్త ప్రోడక్ట్ల సేల్స్ చూస్తాము. పనిని గమనిస్తాము. నేను ఒక విషయం మాత్రం చెబుతాను, ఇంకేది పనిచేయదు. ఒక్కటే పని చేస్తుంది, మరియు అది హార్డ్ వర్క్. అంతా గమనిస్తున్నాము. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. చాలామంది కష్టపడుతున్నారు. సీనియర్ మేనేజర్లు, మీరు దయచేసి మీదైన ప్రపంచంలో, యూనివర్స్లో వ్యక్తులను తగ్గించండి. నేను అందరి మీద దృష్టి కేంద్రీకరిస్తాను. వారు 500 మంది కావచ్చు, 600 మంది కావచ్చు. కానీ వారి ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర తీసుకుంటానో, ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్నారో ఆ జూనియర్ల నుండి. తెలివిగా ఉండండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. గుడ్ లక్. మంచి సంవత్సరం రాగాక. బాయ్ బాయ్. సీ యూ.